ఈ సెషన్లో మనం డేట్ అండ్ టైం ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది చూస్తాం. ఫస్ట్ డేట్ ఆబ్జెక్ట్ చూసినట్లయితే దీని ద్వారా మనం డేట్ అండ్ టైం వాల్యూస్ని మెయింటైన్ చేయొచ్చండి. మరి ఇక్కడ డేట్ అండ్ టైం అనేది ఐదర్ యూటీసీ ఆర్ జిఎంటీ ఫార్మాట్లో ఉంటుంది. యూటీసీ యూనివర్సల్ టైమింగ్ అనమాట, అదే జిఎంటీ గ్రీనిచ్ మీన్ టైం. ఓకే, మరి ఇక్కడ కన్స్ట్రక్టర్స్ డేట్కి చూసినట్లయితే మీరు ఒక డేట్ ఆబ్జెక్ట్కి వేరియబుల్ తీసుకునేటప్పుడు ఈ విధమైన ఫస్ట్ కన్స్ట్రక్టర్ని ఇచ్చినట్లయితే వితౌట్ ఎనీ పారామీటర్స్, సో ఆ వేరియబుల్లో ఏమవుతుంది, ప్రజెంట్ డేట్ కరెంట్ డేట్ స్టోర్ అవుతుందండి. అట్లనే కరెంట్ డేట్ అండ్ టైం, అదేవిధంగా బ్రాకెట్లో కనుక మిల్లీ సెకండ్స్ మనం ఇచ్చినట్లయితే ఆ మిల్లీ సెకండ్స్ ప్రకారం ఆ యొక్క డేట్ అండ్ టైం స్టోర్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రింగ్ విత్ ఇన్ కొటేషన్స్లో డేట్ స్ట్రింగ్ ఇచ్చినట్లయితే ఈ విధంగా ఇవ్వచ్చు, లేదంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని సపరేట్గా స్టోర్ చేయొచ్చు. ఇయర్, మంత్, డేట్, అవర్స్, మినిట్స్, సెకండ్స్, మిల్లీ సెకండ్స్, ఈ ఫార్మాట్లో కూడా కామా ఇస్తూ ఇలా ఫుల్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని సపరేట్ చేసి ఇవ్వచ్చు అనమాట. ఇట్లా డిఫరెంట్ కన్స్ట్రక్టర్స్ డేట్కి ఉన్నాయండి. మరి ఈ యొక్క డేట్ ఆబ్జెక్ట్కి సంబంధించి నంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ని మనం డిఫరెంట్ వేస్లో అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ డే, ఇక్కడ రిటర్న్స్ ద డే ఆఫ్ ద వీక్ అనమాట. అట్లానే గెట్ డేట్ రిటర్న్స్ ద డే ఆఫ్ ద మంత్, అట్లా ఉంటుంది. డేట్ అంటే ప్రజెంట్ డేట్ డిస్ప్లే అవుతుంది. గెట్ అవర్స్, అట్లా అవర్స్, మినిట్స్, సెకండ్స్ ఏవైనా సరే గెట్ చేయొచ్చు. అట్లనే సెట్ కూడా చేయొచ్చు అండి, డేట్ సెట్ చేయొచ్చు. అట్లనే మంత్, టైం కూడా ఏదైనా సరే, ఇయర్ ఏదైనా సరే మనం సెట్ చేయొచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డేట్కి కూడా మనం కొత్త డేట్ని, డేని, మంత్ని ఎవ్రీథింగ్ సెట్ చేయొచ్చు అనమాట. మరి ఒక ఎగ్జాంపుల్లో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, బర్త్ డే అనే వేరియబుల్ని తీసుకోవడం జరిగింది డేట్ ఆబ్జెక్ట్కి. ఇందులో నేను ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని సపరేట్గా ఇచ్చాను. ఫస్ట్ ఇయర్ ఇచ్చాను, తర్వాత మంత్, తర్వాత డేట్ అండ్ నెక్స్ట్ అవర్స్, మినిట్స్, సెకండ్స్. ఓకే, మరి బర్త్డేని ఇట్లా డిస్ప్లే చేయడం జరిగింది. యూటీసీ టైమింగ్ ప్రకారం ఇక్కడ ఉంది. నెక్స్ట్ దాంట్లో మనం ఆ యొక్క డేట్ ఆబ్జెక్ట్ వేరియబుల్లో మనం ఇయర్ మాత్రమే తీసుకోవాలి అనుకుంటే బర్త్డే డాట్ గెట్ ఇయర్, అట్లనే బర్త్డే డాట్ గెట్ మంత్ ఇట్లా తీసుకోవచ్చు. సో ఇయర్ డిస్ప్లే అయింది. నెక్స్ట్ మంత్ని సెట్ చేస్తున్నాను. ఇక్కడ బర్త్డే డాట్ సెట్ మంత్ 5 అన్నాను. బై డిఫాల్ట్ మనం కన్స్ట్రక్టర్ ఇచ్చినప్పుడు ఎంత ఉంది, మంత్ 2 ఉంది. ఇప్పుడు నేను 5గా సెట్ చేశాను. మరి సెట్ చేసిన తర్వాత గెట్ మంత్ అన్నప్పుడు ఎంత వచ్చింది, 5 రావడం జరిగింది. అట్లనే బర్త్డే డాట్ వాల్యూ ఆఫ్, ప్రతి డేట్కి కూడా ఒక వాల్యూ స్టోర్ అయి ఉంటుంది, అదే ఈ వాల్యూ. ఎలాప్స్డ్ మిల్లీ సెకండ్స్లో ఇట్లా ఇది ఈ వాల్యూని క్యాల్కులేట్ చేస్తుంది మనం ఇచ్చిన ఈ డేట్కి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక స్ట్రింగ్ వేరియబుల్ తీసుకున్నాను. మరి దాన్ని డేట్ డాట్ పార్స్ మై డేట్ అని కన్వర్టెడ్లో స్టోర్ చేస్తున్నాను. ఆ కన్వర్టెడ్ స్ట్రింగ్ని డేట్ ఫార్మాట్లో మళ్ళీ మై డేట్ అని తీసుకొని దాన్ని డిస్ప్లే చేయడం జరిగింది. అంటే స్ట్రింగ్ని మనం పార్స్ అనే మెథడ్ ద్వారా మనం ఏం చేయొచ్చు, డేట్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసి స్టోర్ చేయొచ్చు. ఈ విధంగా డేట్లో ఉన్న నెంబర్ ఆఫ్ మెథడ్స్ని మనం తీసుకోవచ్చు. అట్లనే నెక్స్ట్ మ్యాథ్ ఆబ్జెక్ట్, మ్యాథమెటికల్ అండ్ ట్రిగ్నోమెటరీ సంబంధించిన ప్రాపర్టీసు, మెథడ్స్ అంతా కూడా ఈ మ్యాథ్ ఆబ్జెక్ట్ హ్యాండిల్ చేస్తుంది. మరి ఇక్కడ చూడండి, లాగు, సైన్, స్క్వేర్ రూటు, ఎవ్రీథింగ్ ఇట్లా
ప్రాపర్టీస్ అయితే ప్రాపర్టీస్, అట్లనే మెథడ్స్ అయితే మెథడ్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. మరి వీటిల్ని ఎగ్జాంపుల్లో చూసినట్లయితే చూడండి, మ్యాథ్ డాట్ పై వాల్యూ ఇది ప్రాపర్టీ అనమాట. దీనికి పై వాల్యూ ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి ఈ వాల్యూ మనకి ప్రింట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ సైన్ ఆఫ్ 25. సైన్ ఆఫ్ 25ని దీంట్లో స్టోర్ చేస్తాం, ఆ రెండింటిని డిస్ప్లే చేస్తాం. లార్జెస్ట్ అమాంగ్ ద గివెన్ వాల్యూస్ మ్యాథ్ డాట్ మ్యాక్స్ అని ఇస్తే ఇక్కడ ఇచ్చిన లిస్ట్ ఆఫ్ వాల్యూస్లో ఏది పెద్దది అనేది చూపిస్తుంది. 8 అనేది పెద్దది. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎంత, 3 అనేది డిస్ప్లే అయింది 9కి. మ్యాథ్ డాట్ SQRT. ఈ విధంగా మ్యాథమెటికల్ మెథడ్స్ని అప్లై చేయొచ్చు.